వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. అరే ఎక్కడ చూసినా కూడా ఇరుముడిలో చేసిన పిల్లల గురించే మాట్లాడుతున్నారు కదా! సో, ఈరోజు మీ ముందుకి కూడా ఈ ఇరుముడిలో చేసిన ఒక అమ్మాయినైతే తీసుకొచ్చాను. చాలా బబ్లీగా, క్యూట్‌గా ఉంది. సో, మరి ఇరుముడిలో తన ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? తన యాక్టింగ్ తనకి ఎలా అనిపిచ్చింది? మరి ఇరుముడైతే ఇంత పెద్ద సక్సెస్‌నైతే చూసింది కదా! సో, లేట్ చేయకుండా ఇంటర్వ్యూలోకెళ్ళిపోయి మరి మిగతా విషయాలన్నీ కనుక్కుందాం. సో, హాయ్ యషిక. హాయ్. ఎలా ఉన్నావు? నేను బాగున్నా. సో, మీరెలా మొత్తానికైతే ఉన్నారు? ఫుల్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. యెస్. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాం. రియల్లీ గ్రేట్‌ఫుల్ ఫర్ శివ నిర్మాణ సార్. హ్మ్. నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు. సినిమా చాలా బాగుంటుంది. ఇట్స్ అబౌట్ ఎ ఫాదర్ అండ్ డాటర్ బాండ్ చూపియడం, ద వే స్క్రీన్ ప్లే అంతా బాగుంది. అండ్ ఐమ్ రియల్లీ హ్యాపీ సక్సెస్ అవుతుందని. ఐ న్యూ సక్సెస్ అవుతుందని తెలుసు. బికాస్ శివ నిర్మాణ సార్ ఇంకా రవితేజ సార్ ఒక్క మూవీ అంటే సూపర్ హిట్ సూపర్ హిట్. అంతే. ఇంతకుముందు ఏమైనా మూవీస్ చేసావా యషిక? Yes, చేశాను. హ్మ్. భలే ఉన్నాడు చేశాను. అది అంత వెళ్ళలేదు కానీ రాస్తరుంది. హ్మ్. అండ్ బ్రో చేశాను. పుష్ప 2 చేశాను. ఓహ్! మంచి పెద్ద పెద్ద వాళ్ళతోనే చేసావు. అవును. కానీ బాగానే చేశాను. ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు? నేనా? గెస్ చేయండి. మేబీ 10థ్‌లో ఉన్నావేమో అనుకుంటా. 9th ఇప్పుడే వచ్చా 9th. చిన్న పిల్లలు అసలు ఎంత బాగా యాక్ట్ చేశారు. అసలు మీ గురించి అందరూ మాట్లాడుతుంటే సో, ఎలా అనిపిస్తుంది? అంటే 9th క్లాస్ అంటే మేబీ మీకు ఎంత 13 ఇయర్స్ ఉంటాయి. 14 ఇయర్స్ ఉంటాయి. 14. అంతకు మించి ఎక్కువ ఉండదు. సో, ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్‌ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అసలు? చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఐమ్ రియల్లీ గ్రేట్‌ఫుల్. ఆనర్ ఇది నాకు. నేను ఒక 6 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను మూవీస్‌కి. ఓకే. వస్తున్నాయి మూవీస్ కానీ చాలా ఉన్నాయి ఇన్సిడెంట్స్ నాకు. లైక్ సినిమా దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేయడం. హ్మ్. నేను చిన్నప్పుడు యాక్చువల్లీ రామ్ గారి మూవీ స్టార్ట్ చేశాను. అది చిన్నప్పుడు నాకు సినిమా గుర్తులేదు. చిన్నప్పుడు ఇప్పుడు ఇంకా 13 కదా. ఆ సినిమాకి ఫస్ట్ డే ఓ మై గాడ్ నేను ఫైనల్లీ సినిమాలో ఉండబోతున్నాను అని వెళ్ళగానే ఆ రోజు మొత్తం అన్నీ సెట్ అయిపోయింది. ప్యాకప్ అనేసారు. అయ్యయ్యో! చాలా చాలా అడ్డంకులతో ఇలా ఇరుముడిలో చేయడం ఇంకా అని ఈ అడ్డంకులు ఇంత హార్డ్ వర్క్ దాంతోపాటు ఇది అనేసి చాలా హ్యాపీనెస్ ఇంకా ఓవర్‌వెల్మ్ కాన్ఫిడెన్స్ చాలా వచ్చింది సో, నాకైతే. అయ్యప్ప ఆనెస్ట్ స్వామితోని స్పెషల్‌నెస్. మొత్తం స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. సో, అంటే కథ విన్నప్పుడు ఎలా అనిపించింది యషిక నీకు అసలు? అంటే అరే! అంటే విలన్ వాళ్ళ డాటర్ అనంటే చాలా ఎట్లా ఉంటాయంటే నెగెటివ్ లాగానే అనిపిస్తది. నీకు అలా అనిపించిందా? అబ్బా! ఎలా చేయాలి? ఏంటి? ఇప్పుడు ఒక విలన్‌కి సిస్టర్‌గా చేయాలి. ఏంటి అని అనిపించిందా? ఎలా ఫీల్ అయ్యావు అసలు? నాకు ఫస్ట్ ఆడిషన్‌కెళ్ళాను. ఆడిషన్‌కెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక మామూలు స్కూల్ గర్ల్ లాగా సెలెక్ట్ చేశారు. ఎర్రాజీ డాటర్ ఏమి చెప్పలేదు. మామూలుగా అలానే సెలెక్ట్ చేశారు. సెకండ్ టైమ్ పిలిచారు. మెజరింగ్ అవన్నీ వస్తాయి కదా! అప్పుడు పిలిచినప్పుడు శామ్‌తో అదే జస్ట్ నుంచున్నాం. వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. ఔట్ ఆఫ్ నోవేర్ వచ్చేసి మీరు స్కూల్ గర్ల్ కాదు ఎర్రాజీ డాటర్ అని చెప్పారు. ఓకే. అలా అని చెప్పి ఫస్ట్ విలన్ డాటర్ అని చెప్పారు. ఓహ్! విలన్ డాటరా? నైస్. ఎందుకంటే ఇరుముడి అనే అంత డివైన్ మూవీలో పాట రావడమే చాలా ఎక్కువ. అండ్ ఐయామ్ సో హ్యాపీ. నేను ఇంత మంచి డెప్త్ ఉన్న చిన్న క్యారెక్టర్ అయినా సరే చాలా డెప్త్ ఉంటుంది. అండ్ లైక్ ఇంపార్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అంతా. సో, ఇంత డివైన్ మూవీలో ఫస్ట్ పాట రావడమే చాలా మంచి విషయం నాకు. అలాగే ఎవరితో అయినా పెద్ద పెద్ద యాక్టర్స్‌తో చేయడం నాకు చాలా పెద్ద ఆనర్. సో, నాకేమి అబ్బా! విలన్ కూతురా ఇప్పుడు నేను ఎలా ఉంటది అలా ఏమి అనుకోలేదు ఎలా నేను. అనిపించింది సార్‌తోని? అజయ్ ఘోష్ సార్. అజయ్ ఘోష్ గారు. సార్‌తో హి ఈస్ రియల్లీ డౌన్ టు ఎర్త్. అదొకటి ఎందుకంటే చెప్పగలను. మనం స్క్రీన్ మీద డౌన్ చూస్తే టు ఎర్త్. భయమేస్తూ ఉంటది. ఆయన ఆయన యాక్టింగ్ చింప అవతల పడేస్తారు నిజంగాను. హి ఈస్ సచ్ ఎన్ ఇన్స్పిరేషన్. డౌన్ టు ఎర్త్. ఇప్పుడు మీకు నోటీస్ చేశారో లేదో ఈవెంట్స్ వస్తాయి కదా! ఈవెంట్స్‌కి వచ్చినప్పుడు హి నెవర్ సిట్స్ ఇన్ ద ఫస్ట్ పోయి మామూలుగా సిటిజన్స్‌తో లైక్ మామూలు ఉంటారు కదా! వాళ్ళు వెనక థర్డ్ అట్లా రోస్ అక్కడ అలా కూర్చుంటారు. ఆయన అందరూ పిలిస్తే గాని ఆయన రారు. అలాంటి ఆయన చాలా డౌన్ టు ఎర్త్ మంచిగా అందరికి అందరితో చాలా మంచి నీకు డౌట్స్. అంటే తన Of కూతురు course. అనంగానే అమ్మో! ఆయన పర్సనాలిటీ ఏంటి? తను అలా ఉంటాడు చూడడానికి. తన పక్కన నేను అసలు ఎలా చేస్తాను ఏంటి అని అనిపించిందా నీకు? నాకు పర్సనాలిటీ అదంతా కాదు కానీ నాకు పెద్ద యాక్టర్స్ కదా!
నాకు ఓ మై గాడ్ ఇప్పుడు నాకు అంటే నర్వస్ ఫీల్ అయ్యాను ఫస్ట్ ఆయనతో ఫస్ట్ చేసేటప్పుడు నర్వస్ ఫీల్ అయ్యాను బాగా. కానీ ఆయన చాలా మంచి జోవియల్గా అందరితో బాగా మాట్లాడడం ఇంకా అప్పుడు కంఫర్ట్ అయింది. ఎలా అంటే మీరు అతనితో సీన్ చేస్తున్నప్పుడు అంటే ఉన్నప్పుడు మిమ్మల్ని కంఫర్ట్ చేశారా? అది అంటే చిరాకు పడిన సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా అక్కడ? లేకపోతే అంతా కూడా ఫ్రెండ్లీగా వెళ్ళిపోయిందా? ఫ్రెండ్లీ అంటే ఇంకా ఆయన తెలుసు కదా ఒంగోలు, ఆయన స్లాంగ్ ఇలా బాయ్ బూత్లో అన్నీ ఉంటాయి. ఆయన హీ వాజ్ అంటే కామెడీ చేస్తారు. చిరాకు అంటే నిజమైన చిరాకు బా అన్నట్టు మరీ అంత టూ మచ్ కాకుండా కామెడీ చిరాకు లాగా అంతే. ఎవరి దగ్గరైనా అంత జోయల్గా ఉంటారు కానీ చాలా ఫేస్ టు ఫేస్ చాలా ఎనర్జీ ఆయనకైతే. ఫేస్ టు ఫేస్ కూడా మాట్లాడతారు కదా చాలా. అంటే గట్టిగాని కాకుండా అదే నువ్వు చెప్పినట్టుగా నెమ్మదిగా ఆ జోయల్గా అలా తీసుకెళ్ళి ఏమన్నా నీ మీద వేసారు అలాంటి జోక్స్ ఏమైనా వేసారా నీ మీద? నా మీద అంటే అంతగానం నేను ఎక్కువ రోజులు జరగలేదు మా ఇద్దరికి ఎక్కువ రోజులు జరగలేదు. బట్ అందరితో అంటే నా మీద ఏమి వేయలేదు ఇప్పుడు దాకా. కానీ ఇంకా వేరే ఇన్సిడెంట్స్ డైరెక్టర్ సార్తో రవితేజ సార్తో ఏదైనా ఒక మంచి మెమరబుల్ చాలా ఉన్నాయి. ఫస్ట్ డైరెక్టర్ సార్తో చెప్తాను. డైరెక్టర్ సార్ యాక్చువల్లీ కాల్స్ మీ కాంతారా అని పిలుస్తారు ఎందుకంటే కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి కదా. చాలా నిజంగా చాలా బాగున్నాయి సీరియస్ గా. అంటే సార్ మీకు సారే చెప్పారో నాకు తెలియదు కానీ నీ కళ్ళు నిజంగా నీ ఫేస్ కి నీ కళ్ళే అందం. థ్యాంక్ యూ. అలా నా కళ్ళు పెద్దగా ఉంటాయి ఇంకా నా ఫేస్ షేప్ కూడా కొంచెం వైడ్గా ఉంటుంది కాబట్టి. ఇంకా యాక్చువల్లీ ఏమైందంటే సిచ్యువేషన్ మాకు ఆ రోజు షూట్ ఉండింది స్కూల్ షూట్. వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు సార్ అందరినీ కళ్ళు పెద్దగా చేయమని చెప్పారు. అంటే జస్ట్ కామెడీగా అన్నట్టు కళ్ళు నాకు ఆల్రెడీ పెద్దగా ఉంటాయి అప్పుడు ఇంకా పెద్ద చేస్తారు ఆయన ఇంకా ఫిదా అయిపోయి అప్పటి నుంచి నన్ను కాంతారని పిలవడం. ఇంకోటి ఆయనకి ఎట్లాగోలా నా కళ్ళు అయితే సినిమాలో పెట్టాలని అనుకున్నారు. సో పెట్టారు కూడా ఒక సీన్. నాకు ఇట్లా స్వెట్ కార్తో ఉంటుంది కదా ఒక్క సీన్ అది ఒక్క సెకండ్ 0.1 సెకండ్ అది కనిపిస్తుంది మొత్తం స్క్రీన్ అంతా నా కళ్ళు ఉంటాయి ఒక్క సెకండ్. అంటే ఇలాంటి సీన్స్ రావడం కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే నువ్వు అనుకుంటున్నావు చిన్నది అని అనుకుంటున్నావు కానీ దీనికోసం కూడా ఇలాంటి సీన్ అయినా పర్లేదు అని వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందులో నేను కూడా ఉన్నాను. చాలా ఏ సీన్ అయినా పర్ఫార్మెన్స్ మంచిగా వస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు అందరూ నాకు ఈ రోల్ చేయాలంది ఆ రోల్ చేయాలంది అనుకుంటారు కానీ నాకు ఏ రోల్ అయినా పర్వాలేదు. మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండేది ఎక్కువ మంచిగా. ఇప్పుడు నాది చిన్న రోల్ చిన్నది ఎక్కువసేపు ఉండను నేను కానీ అందులో ఇంపార్టెన్స్ ఉంది. అలాంటివి ఇంకా పర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కువ ఉండేవి అలాంటి రోల్స్ చేయాలి నాకైతే. ఇప్పుడు నీకు మీ ఇంట్లో నీకు బ్రదర్ ఉన్నారా? లేదు నేను సింగిల్ చైల్డ్. ఓకే. ఒకవేళ ఇన్ కేసు ఒక రోల్ వచ్చింది అనుకో అన్నయ్యతోని చెల్లి ఈ బాండింగ్ ఉంది కానీ మీరు ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటున్నారు అని అనుకో మీ అన్నయ్య లవ్ స్టోరీ నువ్వు ఇంట్లో చెప్పాలి ఇది సేమ్ మీ మమ్మీకి చెప్పాలి. సో ఎలా చెప్తావు అంటే ఎట్లా ఉంటుంది? ఒకవేళ నీకు ఇలాంటి సీన్ ఇస్తే నువ్వు ఎలా చేయగలుగుతావు? టెన్షన్ పడిపోతావా లేకపోతే ప్రిపేర్ అవుతావా ఏంటి అసలు? ప్రిపేరే అవుతాను. టెన్షన్ వస్తుంది అమ్మో ఇప్పుడు అంటే అప్పటికప్పుడు ఒకవేళ సీన్ షూటింగ్ అప్పుడు చెప్తే టెన్షన్ వస్తుంది నాకు. అమ్మో ఇప్పుడు నాకు ఇది చెప్పారు నాకు చేయగలుగుతానా లేదా అని చెప్పి తర్వాత నాకు వచ్చు చేయడం కానీ మళ్ళీ ప్రిపేర్ అవుతా. ప్రిపేర్ అయ్యి మమ్మీ హెల్ప్ చేస్తూ ఉంటుంది నాకు దీన్ని ఇలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే. ఇంప్రూవైజ్ చేస్తావా నువ్వు? ఒకవేళ సీన్ వేస్తే ఆ డైలాగ్స్ని ఏమైనా ఇంప్రూవైజ్ చేస్తావా లేకపోతే అదే డైలాగ్స్ చెప్తావా? వాళ్ళు చెప్పిన డైలాగ్స్తో పాటు యాడ్ కూడా చేస్తాను నేను. యాడ్ చేస్తాను ఇంకా ఇంప్రూవైజింగ్ అంటే ఇప్పుడు ఇంకా నేను చిన్నపిల్లనే కాబట్టి ఎవ్రీడే ఇస్ అ లెర్నింగ్ డే. అవును అందుకే అందరి దగ్గర నుంచి ఇప్పుడు అజయ్ ఘోష్ గారు సాయి కుమార్ గారు ఇంకా రవితేజ గారు మన మాస్ మహారాజ్ ఇంకా శివ నిర్వాణ సార్ చాలా స్వాస్కా మ్యామ్ ప్రియా భవాని మ్యామ్ చాలా నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. అలా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని అలా ఇంప్రూవైజ్ చేయగలుగుతాను నేను. ఎలా అనిపించింది ఇప్పుడు రవితేజ గారితో కూడా చాలా ఉన్నాయి నాకు మెమరీస్. ఫస్ట్ చెప్తాను ఒకటి. రవితేజ సార్ మాకు క్లైమాక్స్ సీన్లో మేమిద్దరం స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంటుంటే అప్పుడు ఒక యాంగిల్స్ చూసుకోండి వాళ్ళు ఒక సెకండ్ ఆపారు. అప్పుడు ఆయన నా ముందు నుంచి ఉన్నారు. నా ముందు నుంచి వెనక్కి తిరిగి ఏ క్లాస్ చదువుతున్నావమ్మా అని అడిగారు. అంటే సార్ నేను 9th క్లాస్ చదువుతున్నాను సార్ అనగానే ఆయన ఎక్స్ప్రెషన్ చాలా షాక్ అయిపోయారు. ఆయన అయితే చాలా షాక్ అయిపోయి అసలు 4 సార్లు అడిగారు నన్ను నువ్వు నిజమే చెప్తున్నావా మళ్ళీ స్టడీస్ ఏమైనా ఆపేసి మళ్ళీ స్టడీస్ లేదు సార్ నాకు నిజంగా ఇప్పుడే మొన్ననే 9th వచ్చాను నేను మొన్న ఎప్పుడు పుట్టాను అంత నేను ఏం 1 years అవ్వలేదు నాకు అని చెప్పేసి అంత బాగా అప్పటి నుంచి నన్ను ఇంకా 9th క్లాస్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒకవేళ సెట్లో చాలా ఫ్రెండ్లీ
ఆయన ఎంత ఫ్రెండ్లీ అంటే డౌన్ టు ఎర్త్, ఆయన కూడా చాలా డౌన్ టు ఎర్త్, ఎనర్జీ, కాన్ఫిడెన్స్. ఆయన సెట్లో ఉంటే ఆయన ఎనర్జీ కూడా మాకు కూడా వస్తుంది. ఇప్పుడు నైట్ 2 దాకా ఉంటుంది కదా షూట్ అంతా అని చెప్పి, నైట్ షూట్స్ ఉంటాయి. అప్పుడు కూడా ఆయన చాలా ఎనర్జెటిక్గా అందరితో జోక్స్ వేస్తూ ఆయన ఎనర్జీ మాకు రావడం, నైట్ నిద్ర వస్తున్నా సరే ఇలా చేయడం, అలా అని చెప్పి బాగా మంచిగా చేస్తారు. అంటే స్టార్టింగ్ నుంచి అంటే నీ షూట్ అయిపోయేంత వరకు అంటే లాస్ట్ డే వరకు కూడా అంతే ఎనర్జీగా అంతే బాగుందా? అసలు ఎక్కడ కూడా అరే ఎందుకు ఇలా జరిగింది అనేది ఏది లేదు, అలాంటి అసలు సిచ్యువేషన్ రాలేదా ఎక్కడ కూడా? అంత బాగుందా? నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్నిసార్లు మనం బాధపడుతూ ఉంటాం కొన్ని సీన్స్ చేసినప్పుడు, అరే ఇలాంటి సీన్ లేకపోతే బాగుండు, ఇలాంటిది రాకుంటే బాగుండు అని. అలాంటిది ఏం జరగలేదా? మొత్తం అంతా మంచిగా హ్యాపీ వెళ్ళిపోయిందా? జరిగి అంటే అంటే ఏమనిపిస్తుంది అంటే నాకు ఈ సీన్ ఇంకా బాగా చేయగలుగుతాను నేను, అలా సీన్ వద్దు అనేసి కాదు, అబ్బా ఇంకా సీన్ ఇంకా బాగా చేయగలుగుతాను నేను అన్నట్టు, ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవాలి అదే ఫీలింగ్స్. కానీ ఏ సీన్కైనా సరే ఇప్పుడు ఒకవేళ నేను ఈ సీన్ చేస్తున్నానంటే నాకు బాగానే చేశానని చెప్తుంది డైరెక్టర్, బాగా చేశాను నేను అని. అయినా కూడా నాకు ఇంకా బాగా చేస్తుంటే బాగుండు, ఇంకా బాగా చేస్తుంటే బాగుండు. అంటే నువ్వు ఎక్కువ టేక్స్ తీసుకుంది ఎక్కువ ఉంటుందా, లేకపోతే చాలా తక్కువ టేక్స్లోనే అయిపోతుందా? 2-3 టేక్స్ చాలు నాకు. అంటే నేను ఫస్ట్ ఇది చేస్తాను, ఒకవేళ వేరే యాక్టర్ ఉంటే దాన్ని బట్టి వాళ్ళు వేరే యాంగిల్స్ 2-3 టేక్స్, ఎక్కువ ఏం అవ్వదు. నైస్. అంటే చాలా మంది ఏంటంటే భయంతో చాలా ఎక్కువ టేక్స్ తీసుకుంటూ ఉంటారు కదా, సో నీ దగ్గర ఆ ప్రాబ్లం కూడా భయం ఉంది, చాలానే ఉంటుంది నాకు స్క్రీన్ ముందుకెళ్లే ముందు. కానీ ఆ కెమెరా అవ్వగానే ఇంకా నేను అంతా మర్చిపోయి చేసేస్తాను. ఏ క్యారెక్టర్ అయినా అంతేనా? అంటే ఇప్పుడు నువ్వు పెద్ద అవుతున్నావు, సో రేపటి రోజున నీకు కాలేజ్ సీన్స్ అంటే కాలేజ్వి క్యారెక్టర్స్ కూడా వస్తుంటాయి, ఆ తర్వాత సిస్టర్ క్యారెక్టర్స్ లేకపోతే చాలా సీన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటివి చేయాలని అనుకుంటున్నావు రేపు ఫ్యూచర్ డ్రీమ్స్? యాజ్ ఐ సెడ్, రోల్స్ అంటే నాకు రోల్స్ ఇప్పటికైతే ఇట్స్ ఎ లర్నింగ్ ప్రాసెస్ ఫర్ మీ. నాకు ఏ క్యారెక్టర్స్ చేయాలంటే క్యారెక్టర్ అంటే దేర్ ఇస్ నో నేమ్ ఫర్ ఇట్. పర్ఫార్మెన్స్ మంచి ఛాలెంజింగ్ పర్ఫార్మెన్సెస్, ఇంత చిన్న క్యారెక్టర్ అయినా ఇంపార్టెంట్ రోల్స్ అలా చేయాలి. ఇంపార్టెంట్ అంత త్రూ అవుట్ మూవీ ఉండాలని అట్లాంటివి ఏం లేదు. అంటే కీ రోల్ లాగా ఉంటే కీ రోల్ లాగా అది ఏదైనా కూడా చేసేస్తా అంటావు. సో ఈ అవకాశం ఎలా వచ్చింది అసలు నీకు? అంటే నువ్వు చెప్పావు చాలా MGR కాస్టింగ్ స్టూడియో, గంగాధర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్ల నాకు ఆడిషన్ దాకా వెళ్ళగలిగాను. అక్కడ నాయుడు సార్ సెలెక్ట్ చేశారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్ నాయుడు సార్. నన్ను అక్కడి నుంచి ఇంకా డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో 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 మచ్. శివానేమన సార్, లవ్ యూ సో మచ్ సార్. ఎలా ఉంది బాండింగ్ అంటే అందరితో? ఇప్పుడు చాలా బాగుంది. డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని మనం మాట్లాడుకుంటాం. అట్లాంటి క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే తన మీద చాలా ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్క సీన్ షార్ట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క సీన్ మంచిగా వస్తుంది, తను అనుకున్నట్టు వస్తుంది, అనుకున్నట్టు రాదు. అలాంటి టైంలో ఎలా ఉండేవాళ్ళు అసలు సార్? ఐ టెల్ యూ, సార్ సీరియస్ ఉండాల్సిన చోట సీరియస్ ఉంటారు. అంటే ఇప్పుడు ఏదైనా సీన్ జరుగుతుంటే ఇంకా చాలా టేక్స్ వెళ్ళిపోయింది, అప్పుడు సీరియస్ అవుతారు, అబ్బా సరిగ్గా చేయండి రా అనేసి సీరియస్ అవుతారు. కానీ దాని నెక్స్ట్ మినిట్ వచ్చేసి మనతో మంచిగా జోక్స్ క్రాకింగ్. అంటే ఆయన ఎక్కువ ప్రెజర్ మన మీద పెట్టాలని లేదు ఆయనకి. అప్పటికప్పుడు సీన్ కోసం అని ఏదో ఒకటి అంటారు, కానీ నెక్స్ట్ మినిట్ వచ్చేసి ఇలా జరిగింది అట్లా అని ఫుల్ జోక్స్ చేయడం మాతో అందరితోనూ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కూడా శివనేవాల సార్తో మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ ఉంది రా యశిక అంటే వెళ్తావా? అఫ్ కోర్స్ సార్ కోసం ఏదైనా చేస్తాను నేనైతే, ఎందుకంటే ఈజ్ సచ్ నైస్ పర్సన్. ఆయన అలాంటి డైరెక్టర్ నా సినిమాలో అలాంటి డైరెక్టర్తో నేను చేయడం అంటే ఇట్స్ రియలీ బిగ్ ఆనర్ టు మీ. అదృష్టం అదైతే నాకైతే. నిజంగా ఆయన ఎంత ఫ్రెండ్లీ అంటే, నన్ను కాంతారా అని పిలుస్తానని చెప్పాను కదా, అప్పుడు అందరి దగ్గరికి తీసుకెళ్ళి నేను కాంతారా 3 చూపియాలా అని చెప్పి నన్ను కళ్ళు పెద్దగా చేయమని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి, రవితేజ సార్ ప్రొడ్యూసర్ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి చూపించేవాళ్ళు. అంత మంచిగా మాట్లాడేవాళ్ళ? చాలా మంచిగా మాట్లాడేవాళ్ళు. రవితేజ సార్ కూడా నన్ను 9th క్లాస్ అని పిలవడం. మళ్ళీ ఈ సినిమాలో రమేష్ సార్ ఉన్నారు, ఎమ్మెల్యే గారు, చాలా బాగా చేశారు ఆయన కూడా. ఆయన నాతో అంటే లైక్ ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ ఓకేనా మీకు కంఫర్టబుల్ అయినా ఇది అది అని అడుగుతున్నారు. ఆయన మేడం ఓకేనా మేడం కంఫర్టబుల్ అని అంటున్నారు. నేను ఫస్ట్ అయ్యో ఇంత పెద్ద యాక్టర్ నన్ను మేడం అంటున్నారే అనేసి ఫీలింగ్ వచ్చింది. కానీ నేను ఏం చెప్పలేదు, ఏం చెప్పాలో అర్థం కాలేదు కదా మీకు. అర్థమై ఉండదు ఆ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి. అదే హ్యాండిల్ చేయాలంటే అప్పుడు ఒకరోజు సార్ అంటే రమేష్ సార్ నాతో మేడం అని అనగానే రవితేజ సార్ వచ్చారు. ఆయన ఫస్ట్ నవ్వారు, మేడం అనేసి నవ్వడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ వద్దొద్దు మేడం అని పిలవద్దు, పిల్ల చిన్న పిల్ల, ఇంకా ఎంత 9th అంటే మొన్న చెప్పింది నాకు, 9th ఏం పర్వాలేదు అలా పిలవద్దు అని చెప్పేసి అని చెప్పారు. సరే అని చెప్పారు రమేష్ సార్. అందరితోనైతే మంచి
బాండింగ్ మంచి అంటే అక్కడ సెటిల్ ఉన్నప్పుడు గుర్తుపట్టే అంత పేరైతే తెచ్చుకున్నావు. నా చాలా అంటే చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మనమ్మ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీరందరూ అంటే ఒక దగ్గర ఉన్నప్పుడు ఏమన్నా గాసిపింగ్ చేసుకునే వాళ్ళ పిల్లలందరూ కలిసి? అంటే ఏం గాసిపింగ్ అంటే నార్మల్గా మీరు అది ఫన్ అంటే జస్ట్ స్కూల్ విషయాలు. షూట్లో ఏమి ఉండవు స్కూల్లో. బ్రో ఇలా మన స్కూల్కి వెళ్ళేసి వచ్చాను, మా ఫ్రెండ్ ఇట్లా అట్లా అట్లా అని. గాసిపింగ్ అంటే ఎలా అంటున్నారు నాకు అర్థం అంటే నార్మల్గా షూట్లో జరిగేది, అరే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, చూడు చూడు వాళ్ళు అట్లా చేస్తున్నారు, మనం నార్మల్గా మాట్లాడుకుంటాం కదా చిన్న చిన్న. అందరూ చాలా అంటే ఇప్పుడు ఎవరి మీద కోపం ఉంటే అనుకోవచ్చు, బట్ ఎవ్రీ వన్ వాజ్ సో ఫ్రెండ్లీ విత్ మీ. నేను వాళ్ళతో చాలా ఫ్రెండ్లీ, అందరితో చాలా క్లోజ్ బాండ్ ఉంది నాకు. లైక్ శామ్, గాయత్రి గారు, గాయత్రి, హనుశ్రీ, లాస్య, ప్రణీత, త్రిష, చాలా మంచి క్లోజ్ బాండ్ ఉంది నాకైతే వాళ్ళతో, చాలా మంచి క్లోజ్ బాండ్. సో అంటే సిస్టర్స్ లాగా ఇంకా నాకు అంతగానో క్లోజ్. ఇప్పుడు నక్షత్ర కూడా నా చిన్న చిన్న సిస్టర్ లాగా చాలా పెద్ద బాండ్ ఉంది మాకైతే. సో అలా సింగిల్ చైన్ అయినా కూడా వీళ్ళందరూ నీకు ఒక ఫ్యామిలీ లాగా, నీ సిస్టర్స్ లాగా. ఒక ఇరుముడి సెట్ టీమ్ అంటే ఇట్స్ లైక్ మై సెకండ్ హోమ్. లైక్ మై nice. సెకండ్ హోమ్. సో ఈ సినిమాతో నీ సక్సెస్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ముందు ముందు కూడా ఇంతే సక్సెస్ఫుల్ సినిమాలు నువ్వు చెయ్యాలి, చాలా హ్యాపీగా ఉండాలి. అండ్ నేను అడిగే ఈ క్వశ్చన్ నువ్వు జాగ్రత్తగా విను. మీ పేరెంట్స్కి నువ్వు ఒక విషయం చెప్పాలి అంటే వాళ్ళకి ఏం చెప్తావు? అంటే నీ మనసులో ఉన్న మాట నువ్వు చెప్పాలి, ఇప్పటివరకు నేను చెప్పండి మీ మమ్మీ డాడీకి చెప్పాలంటే ఏం చెప్తాను వాళ్ళకి? అన్నీ చెప్తాను మా పేరెంట్స్కి అయితే. అంటే ఐఎమ్ టెలింగ్ యూ, ఇప్పుడు ఈ ఇరుముడి మూవీలో ఉంది కదా ఫాదర్ అండ్ డాటర్ బాండ్, అందులో అంతా ఐ వాజ్ రిమైండెడ్ ఆఫ్ మై ఫాదర్. నేను మా ఫాదర్ అంతే, మొత్తం మా ఫ్యామిలీ అంతా అంతే. మా డాడీ నాకు మంచిగా, మేమిద్దరం ఒక టీము, మా మమ్మీ అట్లా అన్నట్టు ఫుల్ చాలా ఫన్ ఉంటుంది మా ఫ్యామిలీ. మమ్మీ సపోర్ట్ చేస్తుందా, డాడీ సపోర్ట్ చేస్తారు? ఇద్దరు. కానీ మమ్మీ వర్క్ అంటే డాడీ ఫుల్ వర్కింగ్, మమ్మీ కూడా వర్క్ చేస్తుంది, కానీ నా కోసం కూడా కొన్నిసార్లు సాక్రిఫైస్ చాలా చేసింది మా మమ్మీ అయితే. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ టు కమ్ హియర్. అంతా మమ్మీ వల్ల. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ హర్. అంటే తనకి బాగోకపోయినా ఏం బాగున్నా సరే అన్నీ నన్ను చూసుకోవడము, తినిపించడము, అన్ని మొత్తం రెడీ చేయడం, అన్నీ మా మమ్మీ. ఇప్పటికి కూడా తనకి బాగోకపోయినా అంటే తనకి ఏమైనా వేరే పనులు వచ్చినా తన సైడ్ చూసుకోదు, నన్నే ఫస్ట్ చూసుకోవాలని ట్రై చేస్తున్నాం. రియలీ ఐ వాంట్ టు బీ లైక్ హర్ యాక్చువల్లీ. తర్వాత ఖచ్చితంగా రేపు నీ పిల్లలు కూడా అలా ఉండాలి. అలా ఉంటాను నేను కూడా. లైక్ షీ సచ్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ ఆల్సో. లైక్ అందరూ ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఇన్ దేర్ ఓన్ సైట్. అందరికి అందరూ. లైక్ స్కూల్లో ఎట్లా ఉంది? స్కూల్లో ఇప్పుడు మీ ప్రిన్సిపల్ కావచ్చు, లేకపోతే టీచర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఆల్సో రియలీ సపోర్టింగ్. మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఇంకా సపోర్ట్ చేయడానికి ఫస్ట్ డేనే వెళ్ళిపోయారు అందరూ సినిమాకి. నేనంతా టీంతో వెళ్ళాను, వాళ్ళందరూ కలిసి వాళ్ళు వెళ్ళిపోయారు సినిమా కోసం. ఎలా వస్తుంది అంటే నీకు ఇప్పుడు బయట నుంచి వెళ్ళి ప్రశంసలు ఎలా వస్తున్నాయి, ఎలా చూస్తున్నారు బయట? గుర్తింపు అనేది ఓకేనా? చాలా బాగానే వస్తుంది. ఇంకా అందరూ నేను నాగుల సిస్టర్ని కదా, నీ వల్లే మీ అన్న చనిపోయాడు అందరూ నువ్వు పోయి త్రినాథ్ బాబాయ్కి చెప్పుంటే అయిపోయేది కదా, నీ వల్ల అన్న చనిపోయాడు అనేసి అంతా అంటారు. అంతే, చాలా మంచిగానే వస్తుంది. నెక్స్ట్ థ్యాంక్స్ టు శివ నిర్వాణ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇది నీకు ఒక మంచి పాజిటివ్ స్టెప్ అనుకోవాలి. ఎందుకంటే చాలా మంది చాలా స్ట్రగుల్స్ చేస్తారు, కానీ ఇలాంటిది నీకు ఇంత చిన్నప్పుడు అంటే నువ్వు కూడా స్ట్రగుల్స్ పడ్డావు, చాలా స్ట్రగుల్స్. ఈ ఏజ్ లో నీకు ఒక మంచి స్టెప్ వచ్చింది. సో దీన్ని ఇట్లానే నువ్వు పెట్టుకొని ముందు కూడా మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకొని నువ్వు ఇంకా ముందుకెళ్ళాలి. అండ్ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా వరకు ఉంటాయి. సో నువ్వు కష్టాలు ఎదుర్కొన్నా అన్నావు, షూట్ వరకు వెళ్ళింది కూడా ఆగిపోయినా అన్నావు. నెక్స్ట్ మరి ఎలా ప్లాన్ చేసుకుంటున్నావు నీ కెరియర్ని? లైక్ సినిమా వైజ్గా ఇవన్నీ కూడా ఎలాంటివి ప్లాన్ చేసుకుంటున్నావు? నాకు హీరోయిన్ ఎస్ మేబీ ఛాన్స్ ఉంటే హీరోయిన్ అవుతాను, బట్ ఐ వాంట్ టు డూ రోల్స్. అన్ని రోల్స్ చేయాలండి నాకు సిస్టర్. ఏమైనా ఏ రోల్స్ అయినా, లైక్ ఐ టోల్డ్ యూ రెడ్ పర్ఫార్మెన్స్ స్కోప్ లాంటివి, అలాంటి మంచి రోల్స్ సినిమాస్. ఐఎమ్ ఆల్సో క్లాసికల్ డాన్సర్. నేను 9 to 10 years నుంచి నేర్చుకుంటున్నాను భరతనాట్యం. ఓకే, నేను కొంచెం క్లాసికల్ 150+ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. అండ్ మై మోస్ట్ మెమరబుల్ వన్ ఇస్ దట్ అండమాన్లో ఐ వన్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద కాంపిటీషన్, కొంచెం అండమాన్లో. అప్పుడు కూడా ద మోస్ట్ కోఇన్సిడెన్షియల్ అంటే అయ్యప్ప సాంగ్ చేసి విన్ అయ్యాను. ఓకే, నీకు మొత్తం అంటే అయ్యప్ప ముందునే నడిపిస్తున్నారు అనుకుంటా మేబీ. అంటే నువ్వు క్లాసికల్ అంటే నీ కళ్ళు ఇట్లా ఇంత అందంగా ఉండడానికి మేబీ క్లాసికల్ డాన్స్ కూడా మేబీ, అంటే క్లాసికల్ డాన్స్లో ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్ కదా, అందుకే అంత ఎక్స్ప్రెసివ్గా ఉన్నావేమో అనిపిస్తుంది. అంటే నువ్వు చెప్పిన తర్వాత అర్థమవుతుంది. కానీ
చాలా అంటే చాలా నిజంగా చాలా ఎక్స్ప్రెసివ్ ఉన్నావు. నీ వాయిస్ అయితే చాలా క్యూట్‌గా ఉంది. అండ్ థ్యాంక్ యూ. సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది. ఇట్లనే ఇంతే అమాయకంగా ఉండు. అంటే లైక్ యా పర్సనాలిటీ వైజ్‌గా నేను చెప్పేది ఏంటంటే, ఇంతే అమాయకంగా ఉండి నువ్వు చాలా మంచి పొజిషన్‌లోకి వెళ్ళాలి. అండ్ మంచి సినిమాలు తీయాలి. అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయాలి. రేపటి రోజున నువ్వు మళ్ళీ వచ్చి నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నీ టైంని, నీ బిజీ స్కెడ్యూల్‌ని వదిలేసుకొని అయ్యో. మా కోసం వచ్చి మాకు మీ టైంని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.